దీర్ఘకాలిక నొప్పుల్లో సిఆర్పిఎస్ అంటే కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ అనేది ఒక టైప్. ఇది ఎక్కువగా కాళ్ళకి, చేతులు ఎఫెక్ట్ అవుతాయి. ఇంజురీ తర్వాత లేకపోతే బోన్ ఫ్రాక్చర్స్, సర్జరీ అయిన తర్వాత ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది సర్జరీ లేదా బోన్ ఫ్రాక్చర్ హీల్ అయిన తర్వాత కూడా పెయిన్ అనేది కంటిన్యూస్ గా ఉండి, అలాగే స్కిన్ చేంజెస్ కానీ, కలర్ చేంజెస్, టెంపరేచర్ చేంజెస్ అనేది ఉంటుంది. చర్మం వాపు రావటం, కండరాలు వాపు రావటం, ఈ కండిషన్ ఇంకా పర్సిస్ట్ అవుతా ఉంటే ఇది మజిల్ వీక్నెస్ వచ్చి చేతులు కానీ కాళ్ళు కానీ కదలిక అనేది తగ్గుతుంది. ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేసి స్టార్టింగ్ లో పెయిన్ కిల్లర్స్, మైల్డ్ ఎనాల్జెసిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూరోపతిక్ డ్రగ్స్ అనేది వాడతాం. వీటితో కూడా తగ్గకపోతే అప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ పెయిన్ ప్రొసీజర్స్ లైక్ సింపాథెటిక్ బ్లాక్, అదే చెయ్యి ఎఫెక్ట్ అయితే దానికి స్టెలైట్ గ్యాంగ్లియన్ బ్లాక్, అదే కాల్ ఎఫెక్ట్ అయితే లంబార్ సింపాథెటిక్ బ్లాక్ మూలాన చాలా వరకు ఈ పెయిన్ అనేది తగ్గుతుంది. ఈ ఇంటర్వెన్షన్స్ తో పాటు ఫంక్షనల్ రెస్టరేషన్ అంటే ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంథనింగ్, గెయిట్ ట్రైనింగ్ అనేది అడ్వైస్ చేద్దాం. వాటితో పాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కూడా కంబైన్ చేయటం మూలన ఈ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది.